పైన మా వాళ్ళు ఉన్నారు అన్నయ్య. సో గైస్ మొత్తానికి దేవరపల్లి వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాం. అది కూడా మా కుర్రాలతో. హాయ్ చెప్పండి. సో రీచ్ అయినప్పుడు మాకు లిటరల్లీ 5 కిలోమీటర్స్ అయితే పట్టింది కొండపైకి నడడానికి. నిజం చెప్తున్నా చాలా దోలు తీరిపోయింది. సో మీరు గట్రా వచ్చేటప్పుడు అయితే బొల్లు వేసుకుని అయితే రండి. కింద ఆపేస్తారు కానీ మీరు బొల్లు అయితే పట్టుకోవచ్చు. ఓకే ఓకే గైస్ ఇప్పుడైతే వాటర్ ఫాల్ వ్యూ అయితే చూడండి. చూపించలేదు అక్కడ మళ్ళీ. ఓకే గైస్ ఇంకోండి వాటర్ ఫాల్స్. ఓకేనా? We are near to it. కింద చూడరా బాబు. మరి ఏ తప్పల్లోకి వచ్చామో మాకు తెలియదు ఫ్రెండ్స్. జారిపోతారు అక్షర వాటర్ ప్రూఫ్ కాదు. ఫ్రాన్స్ జారింగ్ పడిపోతారా దిగబా రాబా. ఇప్పటికైతే సగం దూరం అయితే రీచ్ అయిపోయాం. సో సగం దూరం రీచ్ అయ్యాక బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే ఎట్లాగైతే ఉంటుంది. సో మీరే చూడండి చుట్టూరు కొండల మధ్యలో అయితే వాటర్ ఫాల్స్ అయితే ఉంది. లిటరల్లీ చెప్తున్నా వ్యూ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్తో పాటు ట్రెక్కింగ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో మీరే చెప్పండి వ్యూ ఎట్లా ఉందో. ముందుకెళ్ళగా ఎర్రపూగా అయితే వచ్చేస్తాం. సో బ్యాక్ వ్యూ అయితే ఇలాగ ఉంటుంది. సో ఈ ఎప్పటికీ మటుకు మొత్తం అయితే అంటే ఇంకా లాస్ట్ ఫైనల్ వ్యూ అయితే ఇదే. ఇదైతే మీకు ఎట్లయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదైతే చుట్టూరు మధ్యలో ఉన్న ఒక చిన్న జలపాతం లాంటిది. ఇప్పుడు మీకు అసలైన జలపాతం అయితే చూపిస్తా. ఇలా పెట్టాలి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అదే బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ జలపాతం. సో మీకైతే ఇంకా ఎక్కడితో అయితే ఫైనల్ అయితే అయిపోద్ది. సో ఇప్పుడు ఆ నీటిలోకి వెళ్ళి మీకు ఎలా ఉందైతే చూపిస్తా. ఇది మొత్తం కలర్ స్వామి వెళ్ళిపోదాం అంటున్నాడు ఇంటికి. స్వామి నేను ఇంటికి వెళ్ళిపోదామా అన్న, నీ లేక మ్యాప్కి వెళ్ళిపోతాను. అప్పుడే ఇంకా ఉంది డోలంతా.
అయితే రీచ్ అయిపోయాం దేవరపల్లి వాటర్ ఫాల్స్కి. సో ఇప్పుడు మీకు వ్యూ గట్రా ఎట్లా ఉంటుంది అయితే చూపిస్తా. సో ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ మొత్తానికి దేవరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం. సో చాలాసేపు ఫ్రెండ్స్తో నడిచిన తర్వాత ఇంకా ఇప్పుడే రీచ్ అయ్యా. మొత్తానికి దోలు తిరిగిపోయింది. సో మీరైతే కొండపైకి అయితే బండ్లు గట్రా పట్టుకెళ్ళండి, లేదంటే మాలాగైతే అయిపోతారు మీరు. అయితే రీచ్ అయిపోయాం దేవరపల్లి వాటర్ ఫాల్స్కి. సో ఇప్పుడు మీకు వ్యూ గట్రా ఎట్లా ఉంటుంది అయితే చూపిస్తా. సో ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ మొత్తానికి దేవరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం. సో చాలాసేపు ఫ్రెండ్స్తో నడిచిన తర్వాత ఇంకా ఇప్పుడే రీచ్ అయ్యా. మొత్తానికి దోలు తిరిగిపోయింది. సో మీరైతే కొండపైకి అయితే బండ్లు గట్రా పట్టుకెళ్ళండి, లేదంటే మాలాగైతే అయిపోతారు మీరు. హాయ్ గైస్, చూస్తున్న ప్రతి ఒక్కరికి. సో ఇవాళ మేమైతే దేవరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్న దారిలో మా బండి అయితే బ్యాక్ టైర్ అయితే పంచర్ అయిపోయింది. సో చూస్తుంటే ఇదైతే కొండ ప్రాంతంలో ఉంది. మాకైతే ఎక్కడ లేని దోలంతా మాకే వచ్చినట్టుంది. అనుకోకంటే ఇప్పుడు బ్యాక్ టైర్ అయితే పంచర్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో తెలియక ఇలా మీ ముందుకు వచ్చి ఇలా రికార్డింగ్ అయితే చేస్తున్నా. ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పుకోవచ్చు. మేబీ ఇట్ ఈస్ వరస్ట్ ఆర్ బెటర్. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అయితే చెప్తా. సో మీరైతే చూసుకోండి, కొంచెం మెంజబుల్ అయితే పట్టుకెళ్ళండి. మళ్ళీ కకృతి పడిపోయి నిబ్బా బండ్లు కానీ పట్టుకెళ్తే మాకు దోలు తీరినట్టే మీకు కూడా దోలు తీరచ్చు. సో గైస్ సరాసరిగా అయితే ఉంది. సో ఇప్పటికే సగం దూరం అయితే ఎక్కేసాం. సో ఇప్పుడు ఇంకొంచెం దూరం అయితే ఎక్కితే ఫుల్గా అయితే కవర్ చేస్తాం. సో మీకు పైనుండే వ్యూ మటుకు లిటరల్లీ చాలా ఆసంగా అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో గైస్ ఇప్పుడు మేము వచ్చేసి కొండ అయితే ఎక్కుతున్నాం. సో దేవరపల్లి వాటర్ ఫాల్స్ది. సో కొండపైన చూస్తే వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుందంట. ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇంకొన్ని అడుగులు అయితే వేస్తే పైనుంచి మీకు ఫుల్ వ్యూ అయితే చూపిస్తా. చాలా దూరంగా అయితే ఉంది. అలా ముందుకెళ్ళి ఎంత బాగుంటుంది, నా తుప్పలు పడి. టీఎన్జీ తరుణం నాక్ అయిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, దేవరపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చాం. మా మాయ, నేను, స్వామి. హాయ్. కాకపోతే అక్కడ బల్లి ఎట్టేసాం, దోలు తీరిపోతుంది నడుస్తుంటే. మీరు ఎప్పుడన్నా వచ్చారంటే హిమాలయన్ పట్టుకొని రండి, ఇంకే బండి తేకండి. ఇది స్వామి తెస్తానన్నాడు, నేనే వద్దని. హిమాలయ ఇక్కడ రాడ్ సెక్షన్.